హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని 82 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డి కేసులో కీలక సమాచారం బయటకి పొక్కడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డుల వరకు అందరినీ బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం పోలీసులను ఏఆర్కు అటాచ్ చేస్తూ సిపి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని 82 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డి కేసులో కీలక సమాచారం బయటకి పొక్కడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డుల వరకు అందరినీ బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం పోలీసులను ఏఆర్కు అటాచ్ చేస్తూ సిపి నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొదలు హోంగార్డ్ వరకు కూడా మొత్తం సిబ్బందిని బదిలీ చేస్తూ కూడా ఏదైతే సిపి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే 82 మంది సుమారు 82 మంది సిబ్బంది ఒకేసారి బదిలీ చేయడం కూడా ఒక సంచలన నిర్ణయంలో చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసు సంబంధించి సంచలన కూడా బయటికి పొక్కుతున్న అనే కోణంలో ప్రస్తుతం సిపి ఒక సీరియస్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఎస్ఐ మొదలు మొత్తం హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏదైతే ఇప్పటికీ పంజాగుట్ట సిఐకి సంబంధించి కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు ఆయన కూడా బదిలీ చేస్తూ కూడా సిపి అయితే ప్రస్తుతం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మొత్తం 82 మంది సిబ్బంది ఉన్న పంజాగుట్ట పిఎస్ అయితే మొత్తం ప్రస్తుతం అందరినీ బదిలీ అయితే చేశారు. మరి కొత్త వాళ్ళు కూడా దీంట్లో నియమించే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కుమార్.